నిధులు అయి మనం శాంక్షన్ చేయించుకొని దాని ద్వారా ఇంకా ఈ వైద్య అది కూడా ఇంకా బాగా చేసి ముందుకు తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. శ్రీనివాస వర్మను రాప్తాడు నుంచి పరిటాల సునీత కూడా టీవీతో మాట్లాడారు. విజయం గురించి, టీడీపీ కూటమి సాధిస్తున్న విజయం గురించి పరిటాల సునీత ఏం మాట్లాడారో చూద్దాం. మీరందరూ కూడా సైలెంట్ గా ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అంటే మన కస్తుంది మన కూతులే మీకన్నా నాకే ఎగరాలని ఉంది. పరిస్థితి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళకి సహకరిద్దాం. దయచేసి అందరూ కూడా కూర్చోండి, భోజనం చేసి చల్లగా కూర్చొని 7 గంటల తర్వాత 6 గంటల తర్వాత మనం మజాకెళ్ళ మనం కూడా చూపిద్దాం. అంతవరకు ప్లీజ్, ఎందుకంటే నా మాట మీరు వింటారని, మీరు వింటారు కాబట్టి వింటారు కదా, అందరూ వింటారా? అందుకని మీరు అందరూ కూడా ఈ నీళ్ళు వచ్చు. ఎందుకంటే అందుకే టీవీని ఇవన్నీ అరేంజ్ చేయాలి, ఇంకా కూతులు వేస్తూ ఉంటారని. అందరూ కూడా కూర్చొని భోజనం చేసి సైలెంట్ గా ఉంటే వాళ్ళకు కూడా మనం సహకరించిన. కొంతమంది ఎవరన్నా ఉంటే ఇంటికి పోయి కూడా 5 గంటలకు రావాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా గుండగట్టి మీ సమాధానం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అప్డేట్స్ మనం చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో కూటమి దూసుకుపోతుంది. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి బెందలం అశోక్ మరోసారి ఆధిక్యతను సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఒక్కరే శ్రీకాకుళం నుంచి గెలిచారు. ఇటు పలాసలో టీడీపీ అభ్యర్థి రౌతు సురేష్ కు 15,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నర్సనపేటలో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 6,000 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థులు దూకుడు కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీకాకుళంలో 11వ రౌండ్లో 36,000 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి గోండు శంకర్ ఆధిక్యాన్ని కొనసాగిస్తారు. ఆమదాల వలసలో 17,000 ఓట్ల ఆధిక్యంలో కూన రవికుమార్ దూసుకుపోతున్నారు. తమ్మినేని సీతారాం ఓటమి చెందుతూ ఉన్నారు. ప్రతి రౌండ్లోనూ ప్రతి నియోజకవర్గంలోనూ కూటమి అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు దూసుకువెళ్ళిపోతున్నారు. పాటపట్నంలో మామిడి గోవిందరావుకు భారీ మెజార్టీ లభిస్తోంది. 11,000 ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు. టెక్కలలో అచ్చెన్నాయుడుకు 4,500 ఓట్ల లీడ్లో ఉన్నారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడికి 79,000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి బెందలం అశోక్ ఆధిక్యతను కనబరుస్తూ ఉన్నారు. 7వ రౌండ్లో 16,000 ఓట్ల ఆధిక్యంలో ఆయన ఉన్నారు. పలాసలో టీడీపీ అభ్యర్థి రౌతు సురేష్కు 15,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇటు నర్సనపేటలో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 6,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. శ్రీకాకుళంలో గత ఎన్నికల్లో కేవలం 1 సీట్ను మాత్రమే టీడీపీ సాధించింది. ఇప్పుడు దాదాపు అన్ని స్థానాల్లోనూ టీడీపీ విజయ కేతనాన్ని ఎగరవేసే దిశలో వెళ్తున్నారు. గోండు శంకర్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావుపై గోండు శంకర్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. హెచ్చర్లలో టీడీపీ అభ్యర్థి 10,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతూ మనకి కనిపిస్తున్నారు. పాతపట్నంలో మామిడి గోవిందరావుకు టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావుకు 11,490 ఓట్ల ఆధిక్యత చేకూరింది. టెక్కలిలో అచ్చెన్నాయుడు 4,500 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. దువ్వాడ శ్రీనివాస్పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై ఆయన ఆధిక్యతలో ఉన్నారు. ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి బెందలం అశోక్ ఉన్నారు. మొత్తం కేవలం గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో కేవలం 5 స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయాన్ని సాధించింది. కేవలం ఇచ్చాపురంలో మాత్రమే బెందలం అశోక్ విజయాన్ని సాధించారు గత ఎన్నికల్లో. ఇప్పుడు బెందలం అశోక్ విజయపై ఆధిక్యత దిశగా వెళ్తున్నారు. పలాసలో సిదిరి అప్పలరాజు, మంత్రి సిదిరి అప్పలరాజు గౌతు శిరీషపై ఓటమి దిశగా వెళ్తున్నారు, ఓటమి చెందుతున్నారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోతున్నారు. అచ్చెన్నాయుడు భారీ ఆధిక్యం దిశగా వెళ్తున్నారు. పలాసలో గౌతు శిరీష ఆధిక్యం దిశగా వెళ్తున్నారు. పాతపట్నంలో మామిడి గోవిందరావు రెడ్డి శాంతిపై విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు పై గోండు శంకర్ ఆధిక్యతను కనబరుస్తున్నారు. ఆముదాల వరుసలో తమ్మినేని సీతారాం, స్పీకర్ తమ్మినేని ఓడిపోతున్నారు. కోన రవికుమార్ విజయం దిశగా ముందుకు
వెళుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. నర్సన్నపేటలో ధర్మాన కృష్ణరాజుపై బగ్గు రమణమూర్తి విజయాన్ని సాధిస్తూ కనిపిస్తూ ఉన్నారు. పాలకొండలో జనసేన కొంత వెనుకబాటును కనబరుస్తుంది. పాలకొండలో విశ్వసరై కళావతి కొంత ఆధిక్యత దిశగా వెళ్తూ ఉన్నారు. నర్సన్నపేటలో ధర్మాన కృష్ణదాస్పై బగ్గు రమణమూర్తి విజయం సాధిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో వైసీపీని ఊడ్చి పాడేశారు ప్రజలు. ఉత్తరాంధ్రలో వైసీపీకి ఏ మాత్రం అవకాశాన్ని కల్పించడం లేదు. ఇటు మనం విజయనగరాన్ని చూసుకున్నట్లయితే చీపురుపల్లి గురించి నిన్ననే ఆర్టీవీ కూడా చెప్పింది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఓడిపోయే ప్రమాదం ఉంది అని. బొత్స సత్యనారాయణ ప్రస్తుతం సుమారు 2000 ఓట్ల వెనుకబాటును ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక్కసారి శ్రీకాకుళంలో